అంతకంటే నీటి నిత్య నీటితో ఈ ప్రాంతమంతా స్థిరంగమయమవుతుంది. దీనినే సైకలత్వం అంటారు. అందరం అందంగా చేద్దామా? మనకి ఇవన్నీ తప్పట్లతో వారికి నిండుతాం. తప్పట్టు మారిపోయే విధంగా వారి నేతృత్వంలో ఈ బిఎస్ఎల్ ప్రాంగణంలో సాగుతుంది ఈ వేడుక మన ముందుకు సాగుతుంది. కొట్టండి తప్పట్టు. ఈ సైకల్ దాంట్లో 25 లీటర్లు కలిసి 8 కేజీ% వాళ్ళ పురుగు పెరగడం. రివాల్వర్ బ్రాంచ్ ఎక్కడ కన్ఫైన్డ్ స్పేసుల్లో, ట్యాంకుల్లో కానీ కన్ఫైన్డ్ స్పేసుల్లో కానీ మనిషి దూరం ప్రదేశంలో కూడా ఈ యొక్క నీటితో ఈ రోజుతో మన స్టేడియంలోకి వచ్చేసిన మీరందరూ సాగుతుంది. కేసరి క్రాంతికి అంటే ఆశయాల సాధనకు మేలుకొల్పు రంగన్న మాట కేసరి అంటే. అదేవిధంగా 14 మీటర్లు లక్ష్మణ ఓడిపోవడం వల్లే ఈ యొక్క ప్రాక్టికల్ డెమోను ఇక్కడే సాధ్యం, ఈ బిఎస్ఎల్ ప్రాంగణంలోనే సాధ్యం. తిలకించండి. కాషాయం కాంతికి, శ్వేత రంగు కాంతికి, ఆకుపచ్చ రంగు పాడి పంటలకు ఉపయోగం అన్న అందాన్ని ప్రకటిస్తుంది ఈ వేడుక. శాంతికి మారుపేరైన శ్వేతరంగు అంటే మానవతను పాదాలను సూచించే తెలుపు రంగు. పచ్చని పైన పంటలకు తీవ్రమైన అల్పవర్ణం అంటే శ్యామ శోభను ఆకారమైన పచ్చ రంగులు ఎదురయ్యే పైన రంగులో అసోసియేషన్ కానిస్టేబుల్ గారు స్టాండింగ్ చేస్తున్నారు. ఈ చక్కటి చిక్కటి త్వరికలతో శివన్న పతాకాన్ని మన అందరికీ తప్పట్టు మారమోగే విధంగా మరి ఆకాశాన ముందున్న తిరంగి జెండాను తిరగిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబడుతున్నాయి. మరి నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా? ఆనందం ఉప్పొందుతుంది గుండె నిండా, ఆనందం ఉప్పొందుతుంది గుండె నిండా, రోమాలు నిక్కబడుతుంది వేద నిండా. నాడు ఆకలి డబ్బులు మరచి దేశం కోసం నిత్యమైన వృధా చేయక ఆరాటంతో పోరాటం చేసిన పోరాట యోధులకు, పేరు బిడ్డలకు మోటరెళ్ళి ఎగరాలు వారి తప్పట్లు సన్మాన దుప్పట్లు కొట్టండి తప్పట్లు.